హాయ్ ఫ్రెండ్స్ మనకు ఏపీ పీఈ సెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఎవరైనా స్కూళ్ళలో పీఈటీ టీచర్గా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సో ఈ కోర్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో దీంట్లో మనకు బీపీఈడి 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది, డిపిఈడి 2 ఇయర్స్ కోర్సు ఉంటుంది. సో మీకు ఏది సూటబుల్ అనేది చూసుకొని ఈ ఫిజికల్ ఇంట్రెస్ట్ కామన్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మనకి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సో కండక్టెడ్ బై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు. సో ఈ సంవత్సరం వచ్చేసి 2025లో మనకి ఈ పీఈ సెట్ అనేది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మనకు కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సో 1/4/2025 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. సో మనకి లేట్ ఫీజు కాకుండా లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 7/6/2025 ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకు దాదాపుగా 2 నెలల టైం అనేది ఇచ్చారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పీఈటీ టీచర్గా వెళ్ళాలి, ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఈ పీఈ సెట్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక నెక్స్ట్ ఫైన్తో చూసినట్లయితే మనకు 1000 రూపాయల ఫైన్తో 11/6/2025, సో 2000 ఫైన్తో మనకి 13/6/2025 వరకు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ వితౌట్ లేట్ ఫీజ్ ఆర్ విత్ లేట్ ఫీజ్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సో 12 నుంచి 14 జూన్ 2025 వరకు అనేది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ సో లేదా త్రూ వాట్సాప్ ఇచ్చినట్లయితే మనకు 17/6/2025 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎఫిషియన్సీ అండ్ గేమ్ స్కిల్లింగ్ టెస్ట్ సో 23/6/2025 కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ రిపోర్టింగ్ టైమ్ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ గేమ్స్ అండ్ స్కిల్ టెస్ట్ సో ఉదయం 6 గంటలకు అనేది ఇవ్వడం జరుగుతుంది. 23/6/2025 ఉదయం 6 గంటలకు అనేది మీరు పోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే కండక్ట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ గేమ్ స్కిల్ టెస్ట్ సో 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఎండ్ ఆఫ్ టెస్ట్ అకార్డింగ్ టు నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్. సో అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్ 1 వీక్ ఆఫ్టర్ ద లాస్ట్ టెస్ట్. ఓకే, సో ప్రపోజ్డ్ నంబర్ ఆఫ్ టెస్ట్ సెంటర్స్ ఓన్లీ ఇన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లకు మాత్రమే కండక్ట్ చేస్తారు గుంటూరులో. ఓకే, సో కాబట్టి ఎవరైనా సరే మీరు అజాగ్రత్తగా ఉండొద్దండి. సో మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ డేట్స్ అనేది చూసుకోవాలి రెగ్యులర్గా. సో కంపల్సరీగా నెట్ సెంటర్కి వెళ్ళినట్లయితే మీరు కంపల్సరీగా గ్యాదర్ చేసుకోండి. ఈ రోజున మాకు పీఐటీ హాల్ టికెట్స్ పెడతారు, ఇవన్నీ కూడా చూసుకోండి. చాలామంది అభ్యర్థులు అనేది 2024లో అప్లై చేసుకొని మిస్ అయిపోయారు. సో కాబట్టి ఆ మిస్ మాత్రం చేసుకోవద్దండి. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. ఎలిజిబిలిటీ చూసినట్లయితే మనకు సో మనకి ఇంటర్ లేదా డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ డిజైన్ బై ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ బై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆఫ్ దోస్ సీకింగ్ ఎంట్రన్స్ ఇంటూ ఫస్ట్ ఇయర్ బీపీఈడి or DPED 2 years course. The application form is for common entrance test for test physical education courses, university courses and affiliated colleges in the year 25-26. So eligible candidates who wish to apply for AP PE Set 2025 may submit their application through online mode only. So online registration is 900 rupees for OC, 800 rupees for BC and SC ST 700. సో ఇదండి. సో కాబట్టి ఫీజులు చూసినట్లయితే మనకు ఓసీలకు 900, 800 బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు 700 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు మీరు సో ఛార్జెస్ కూడా బ్యాంక్ ఛార్జెస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు టోటల్ కలిపి ఒకవేళ మీ నెట్ సెంటర్ పోయినట్లయితే వాళ్ళు చెప్తారండి. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీజ్ 7/6/2025. సో లేట్ ఫీజు వచ్చేసి మనకు 1000 రూపాయలు చేసుకోవచ్చు, 2000 రూపాయలు కూడా పే చేసుకోవచ్చు. కాబట్టి లేట్ చేయకుండా అమౌంట్ అనేది పే చేసేసుకుంటే మీకు ఒక టెన్షన్ లేకుండా మీరు తొందరగా మీరు వెళ్ళొచ్చు అనమాట, అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ద టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఓన్లీ అట్ నాగార్జున యూనివర్సిటీ గుంటూరు. సో కాబట్టి సో ఎవరైనా సరే కంపల్సరీగా 23 జూన్ 2025 మనకి సో టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తారు. సో కాబట్టి మీరు చూస్ చేసుకునేటప్పుడు మీరు ఏ గేమ్ ఆడుకుంటారు అనేది చెప్పేసి దాంట్లో ఉంటుంది, ఆ గేమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో క్యాండిడేట్స్ కెన్ డౌన్లోడ్ దేర్ హాల్ టికెట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్. క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ అట్ ద టెస్టింగ్ సెంటర్ 1 hour బిఫోర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ బిఫోర్ ఆఫ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ టెస్ట్. సో దీంట్లో వచ్చేసి మనకు ద టెస్ట్ విల్ బి హెల్డ్ ఇన్ 2 parts ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ అనేది గేమ్స్లో ఉంటాయి. సో కాబట్టి పీఈటీ ఉంటుంది, స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఎలిజిబిలిటీ ఫర్ అప్లయింగ్ ఏపీ సో PE set. So the candidates should belong to AP state. So the candidate should satisfy local or other state status requirements as per the government of Andhra Pradesh orders. So eligibility చూసినట్లయితే BPED కోర్స్కి ఏం కావాలంటే candidate should have appeared 3rd year degree examination or passed 3 years degree recognized by the University of Andhra Pradesh. సో కాబట్టి BPEDకి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు డిగ్రీ ఖచ్చితంగా అయిపోవాలి, లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ BPEDకి అప్లై
చేసుకోవచ్చు. సో దీనికి 19 సంవత్సరాలు అనేది కంపల్సరీగా ఉండాలి. మనకి 1/7/2025 నాటికి సో 19 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు మాత్రమే దీనికి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిపిఈడి. సో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అపియర్డ్ ఆర్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ కోర్స్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 16 years ఆఫ్ ఏజ్. సో మనకి ఇంటర్ మీద అప్లై చేస్తే డిపిఈడికి సో 2 ఏళ్ల కోర్స్ ఇది. సో దీంట్లో మనకు 16 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ద ఇన్ సర్వీస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సీకింగ్ అడ్మిషన్ into BPED course or DPED course need not appear for any entrance. The test conducted by ABPSET convener. They have to apply directly to the Director of School Education, Atmakur, Mangalagiri, Guntur district through proper channel as per the respective DEO's notification. ఓకే, సో కాబట్టి మిగతా అభ్యర్థులు మాత్రం ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే పీటీ చేస్తున్నారో వాళ్ళు మాత్రము సో యూనివర్సిటీ ఛానల్ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో మనకి డిగ్రీ లేదా ఇంటర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ డిపిఈడి ఆర్ బీపీఈడి కోర్సులకి. ఓకే, సో ద కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఓన్లీ సో షెడ్యూల్ స్టూడెంట్స్ ఆఫ్ బీపీఈడి అండ్ డిపిఈడి కోర్సెస్ కంప్రైజ్ ఆఫ్ 2 parts, నేమ్లీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్. సో ఫిజికల్ ఎఫిషియన్సీ చూసినట్లయితే మనకు టోటల్గా 400 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనము ఫర్ ఈచ్ ఈవెంట్స్ మార్క్స్ షల్ బి అవార్డెడ్ బై యూజింగ్ ద కన్వర్షన్ టేబుల్స్ అప్రూవ్డ్ బై ద ఏపీపీసెట్ కమిటీ. సో ఫర్ మెన్ క్యాండిడేట్స్ సో కంపల్సరీ ఈవెంట్స్ అండి, దీంట్లో నో ఆప్షన్, ఇంకా అంటే ఆప్షన్ ఏం లేదు, ఇవి ఖచ్చితంగా చేయాల్సినవి అనమాట. సో 100 మీటర్ల రన్నింగ్ ఉంటుంది, ఇది 100 మార్కులు ఇస్తారు. నెక్స్ట్ పుట్టింగ్ ఆఫ్ షాట్ 6 kgs, సో దీనికి 100 మార్కులు ఇస్తారు. నెక్స్ట్ 800 మీటర్ల రన్నింగ్ అండి, సో ఇది 100 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆప్షనల్ ఈవెంట్ లాంగ్ జంప్ లేదా హై జంప్, ఇది 100 మార్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళలు చూసినట్లయితే 100 మీటర్ల రన్నింగ్ 100 మార్కులు. సో పుట్టింగ్ ద షాట్ సో 4 kgs ఉంటే 100 మార్కులు ఇస్తారు. సో నెక్స్ట్ 400 మీటర్స్ రన్నింగ్ 100 మార్కులు. ఆప్షనల్ వచ్చేసి మనకు లాంగ్ జంప్ లేదా హై జంప్ 100 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. సో కాబట్టి మనకు టోటల్గా 400 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇది కంపల్సరీగా చేయాల్సినవి అనమాట, మీరు కంపల్సరీ చూపించాల్సినవి చేయాల్సినవి. సో కాబట్టి మరి గుర్తుపెట్టుకోండి, 100 మీటర్ల రన్నింగ్ 100 మార్కులు. సో పుట్టింగ్ షాట్ వచ్చేసి 6 kgs 100 మార్కులు. 800 మీటర్స్ రన్నింగ్ 100 మార్కులు. ఆప్షనల్ ఈవెంట్ లేదా లాంగ్ జంప్ లేదా హై జంప్ 100 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా 400 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ద క్యాండిడేట్స్కి హ్యావ్ టు either హై జంప్ ఆర్ లాంగ్ జంప్. క్యాండిడేట్స్ హ్యాస్ to mention option in the application. So changing option at the time of the test is not permitted. సో మీరు అప్లై చేసేటప్పుడు లాంగ్ జంప్ కావాలా హై జంప్ కావాలని అడుగుతున్నాడు. సో కాబట్టి మీరు ఏ చూస్ చేసుకుంటే అది ఖచ్చితంగా దాంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎటువంటి ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి కుదరదు. సో స్కిల్ టెస్ట్ ఇన్ ద గేమ్స్. సో మనకి మినిమం సో మ్యాక్సిమం 100 మార్కులకి ఇచ్చారు. సో ఇందులో మనకు బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, అదేవిధంగా కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, టెన్నిస్, వాలీబాల్, సో ఇవన్నీ ఇవ్వడం జరిగింది. స్కిల్ టెస్ట్ అనేది మనకు 100 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. గేమ్స్ ఆడాల్సి ఉంటుంది అక్కడ. సో కాబట్టి ఇది కూడా జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫీజ్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ పీఈసెట్. సో హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్ అప్లై చేసినట్టయితే ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. డిగ్రీ పూర్తయిన వాళ్ళు డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, లేదా డిగ్రీ చదువుతున్న వాళ్ళు డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో 10th క్లాస్ మార్క్ లిస్టు, డేట్ ఆఫ్ బర్త్ అంటే క్యాస్ట్, అదేవిధంగా ఆధార్ నెంబరు, ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, ఇవన్నీ కూడా మీరు అప్లై చేసేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో కాబట్టి ఇది టోటల్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు చూసినట్లయితే మనకు 900 రూపాయలు ఓసీలకు ఇచ్చారు, 800 రూపాయలు బీసీలకు ఇచ్చారు, 700 రూపాయలు ఎస్సీ ఎస్టీలు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది టోటల్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ది డీటెయిల్స్ ఆఫ్ ది టెస్ట్ డేట్స్ అండ్ హాల్ టికెట్స్ విల్ ఆల్సో బి డిస్ప్లేడ్ ఇన్ ద వెబ్సైట్. సో మనకి ఏ మిస్ అయినా కూడా మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు అప్లై చేసుకున్న వెంటనే సో మళ్ళీ 1 వీక్ తర్వాత 3 నెలల తర్వాత కంపల్సరీగా మీరు దాంట్లో కనుక్కొని రెగ్యులర్గా అప్డేట్ అనేది చూసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ర్యాంక్ కార్డ్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ ఆఫ్టర్ అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్. క్యాండిడేట్ షుడ్ డైరెక్ట్లీ డౌన్లోడ్ ద ర్యాంక్ కార్డ్స్ ఫ్రమ్ ద వెబ్సైట్. సో కాబట్టి ర్యాంక్ కార్డ్స్ అనేది మనకి ఎవరైతే ఈవెంట్స్ ఇవన్నీ పూర్తి చేసుకొని వస్తారో వాళ్ళందరూ క్వాలిఫై అయిన అభ్యర్థుల రిజల్ట్ అనేది మనకి నెట్లో పెడతాడని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం.
సో దీంట్లో మనకి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మనకి పీఈటీ ఉంటుంది, ఈవెంట్స్ అనేది ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. కౌన్సిలింగ్ విల్ బి కండక్టెడ్ త్రూ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఓన్లీ. సో ద డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ విల్ బి notified in the newspapers and website. Individual call letters will not be sent to the candidate. Hence, the candidate should follow the newspaper notification for the dates of counseling and list of helpline center, list of institutes for allotment candidates intake in such courses and category in each institution would be announced at the time of counseling. సో కాబట్టి ఏది కూడా మీరు మిస్ చేసుకోవడానికి లేదు. మీకు ఇంకోటి, మీ ఫోన్ కంటే ఎటువంటి మెసేజ్ అంటూ రాదని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. సో మీరు వెబ్సైట్లోనే చూసుకోండి, లేదా మన పేపర్ నోటిఫికేషన్ అనేది చూడండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక స్పోర్ట్స్ distinction or participation. So representing the country or international meets approved by the respective international sports federation, sports association, sports authorities. సో ఇక్కడ చూసినట్లయితే సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ. సో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆర్ ఆల్ ఇండియా స్పోర్ట్స్ అసోసియేషన్. సో ఇక్కడ దీనికి వచ్చేసి ఇన్సెంటివ్ మార్క్స్ వచ్చేసి 100 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏదైనా స్పోర్ట్స్ ఉంటే మీకు ఒక అడ్వాంటేజ్ అనేది క్లియర్గా ఇచ్చారు. సో కాబట్టి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దండి ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే ఫిజికల్ టీచర్ అనేది ప్రతి స్కూల్కి అనేది ఇంపార్టెంట్. సో ఫిజికల్ పీఈటీ టీచర్ అనేది ప్రతి స్కూల్కి అనేది ఉంటారు. కాబట్టి ఈ పీఈటీ టీచర్కి అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ బీపీఈడి, డిపిఈడి కోర్సులు అనేది చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక్కున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.